హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా సుదేష్ణ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ వీడియో మొత్తం నా ట్రిప్ గురించి ఉండబోతుంది అనమాట. అన్ప్లాన్ ట్రిప్ అనుకోవచ్చు. ఓన్లీ 4 days బిఫోరే అనుకున్నాం వెళ్దామని చెప్పి. అప్పటికప్పుడు అన్ని బుక్ చేసేసుకున్నాము. బట్ ఇంకా తెలిసిందే కదా, అమ్మాయిలకి ట్రిప్ అంటే షాపింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్. సో నేనైతే ఆన్లైన్ షాపింగ్ చూసా ఏమన్నా వస్తాయేమో అనుకొని, బట్ ఏమీ రావట్లేదు. సో జూడియోకి అయితే వెళ్ళాను అనమాట, దగ్గర ఉందని చెప్పి. బట్ నాకు అక్కడ ఏం నచ్చలేదు. అండ్ ఆల్సో ఫుల్ వర్షం పడింది. ఇంకా ఎంబీకి అయితే వెళ్ళాను. ఇంకా వెళ్ళేసరికి 9:15 అయిపోయింది. మోస్ట్లీ షాప్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నారు. ఇంకా నాకు ఇక్కడ ఏం నచ్చలేదు. అండ్ నెక్స్ట్ డే కూడా ఇలానే ఈవినింగ్ అయిన తర్వాత జూడియోకి అయితే స్టార్ట్ అయ్యాను, మళ్ళీ వేరే జూడియోకి. బట్ నేను స్టార్ట్ అయ్యానో లేదు, మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ ఏమైనా కార్డ్ సెట్స్ కనుక దొరికితే ఇక్కడ తీసేసుకుందాం అనుకున్నా. మోస్ట్లీ ఫస్ట్ అయితే నేను కార్డ్ సెట్ తీసుకుందామనే వెళ్తున్నాను. నచ్చినవి కొన్ని అయితే పిక్ చేసుకున్నాను ఇక్కడ. సో ఇవన్నీ ట్రైల్ వేసి చూడాలి, ఏం సెట్ అవుతాయా ఏం సెట్ అవ్వవా అని చెప్పి. మోస్ట్లీ ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను నేను. ఇది నార్మల్, చాలా సింపుల్గా అనిపించింది, పెద్ద ఏం నచ్చలేదు అనమాట. సో ఇదైతే వద్దనుకుంటున్నా. అండ్ తర్వాత మిగతావి కూడా ట్రైల్ చేశాను. ఓన్లీ జీన్స్ అండ్ 1 మ్యాక్సీ డ్రెస్ మాత్రమే తీసుకున్నాను. మిగతా ఏం సెట్ అవ్వలేదు, అన్ని లూజ్ అయినాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ కూడా తీసుకొని ఇంకా ఆ రోజుకి అయితే ఇంకా షాపింగ్ ఏం చేసాం. ఈవినింగ్ వెళ్ళి నైట్ అయితే వచ్చేసాను. బాగా టయర్డ్ అనిపించింది. అండ్ నెక్స్ట్ డే అయితే సలూన్కి వెళ్ళాను అనమాట. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి తర్వాత అయితే సలూన్కి వెళ్ళాను. ఆ రోజు సండే, ఫుల్ ఆఫ్ రష్ ఉన్నారు. వెయిటింగ్ టైమే 40 minutes పట్టింది నాకు. ఆ లోపు కొంచెం టైం పాస్ అవ్వడానికి బుక్ అయితే చదువుతూ ఉండిపోయాను అలాగా. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో అయితే, ఈరోజు అని కాదు, కొన్ని రోజులు మొత్తం తీసి నేను ఈ వీడియో ఎప్పుడు పెడతానో నాకు తెలియదు. సో ట్రిప్ ముందు వెళ్ళే ప్లాన్ అండ్ ట్రిప్లో మేము ఏమేమి చేస్తామో అవన్నీ కూడా షూట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత ఈ వీడియో ఎడిట్ చేసి అయితే పెడతాను అనమాట. ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు తెలియదు. నేను క్లిప్స్ అన్నీ తీసి పెట్టుకుంటున్నాను. సో దట్ ఎవరికైనా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. మేము ఏమేమి కొనుక్కున్నాము ఏంటి అని నేను చూపిస్తాను అనమాట. అండ్ మేము వెళ్తున్నది అయితే చిక్మంగళూరు, కూర్గ్ అటు సైడ్ అంతా కవర్ చేస్తున్నాం. నా లుక్ అయితే అసలు ఇగ్నోర్ చేసేయండి, చాలా వర్స్ట్గా ఉన్నాను. అండ్ ఇప్పుడు టైం అయితే వచ్చేసి 12 అవుతుంది నైట్. రేపు ఫ్లైట్ ఉంది. సో డైరెక్ట్ మేము బెంగళూరు నుంచి ఫ్లైట్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి అయితే కార్ వేసుకొని వెళ్తున్నాం అనమాట. సో ఆ ఫ్లైట్కి ఓన్లీ 15 kgs ఉందన్నమాట పర్ పర్సన్ అలౌడ్. సో దానికోసం బట్టలన్నీ ఇక్కడ చుట్టూ వేసుకొని కూర్చున్నాం, ఏమేమి చదువుకోవాలి అని చెప్పి. అండ్ ఆల్సో మీరు ముందు క్లిప్స్లో చూసుంటారు, షాపింగ్కి వెళ్తే ఎప్పుడు వర్షమే పడింది. పెద్ద షాపింగ్ కూడా ఏం చేయలేదు, అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను. అమెజాన్లో పెట్టాను అనమాట, కొంచెం ప్రైమ్ ఉందని చెప్పి. కొన్ని రావాల్సినవి వచ్చాయి, కొన్ని అయితే రాలేదు. ఇంకా అవి ఇగ్నోర్ చేసేస్తాను నేను. సో ఇప్పుడైతే నేను ఎలా సర్దుకుంటున్నాను, ఏమేమి తీసుకున్నాను అని చెప్పి వీడియోలో మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. మేకప్ బ్యాగ్ అంతా తర్వాత అయితే సర్దుకుంటాను. ఇప్పుడైతే ఫాస్ట్గా లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. మోస్ట్లీ నేను లగేజ్ ప్యాక్ చేసేదంతా షార్ట్లోనే అప్లోడ్ చేస్తాను. సర్దిన తర్వాత ఎలా సర్దాను అని వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. బికాస్ చాలా కవర్ చేయాలి, ఈ వీడియో చాలా లెంతీ అయిపోద్ది. సో షార్ట్స్లో అప్లోడ్ చేస్తే పక్కా అయితే చూడండి. సో ఎయిర్పోర్ట్కి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మంచి అవుట్ఫిట్ అనేది తీసుకుందాం అనుకున్నా. సో అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఇదైతే నాకు నచ్చింది వేసుకున్నప్పుడు, ఫిట్ అదంతా కూడా. సో ఈ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. సో హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి. అండ్ క్లాత్ కూడా భలే ఉంది. ఇది నాకు అరౌండ్ 700-800 పడింది. బట్ బాగుంటుంది. ట్రిప్కి వెళ్ళేటప్పుడు కొంచెం మంచి అవుట్ఫిట్స్ వేసుకోవాలి, అది అందరు అమ్మాయిలకు ఉండేది. సో ఇదైతే ఆర్డర్ చేశాను. ఇది కార్డ్ సెట్ అనమాట. మనకి ఇలా షర్ట్ టైప్ ఒకటి వస్తుంది. అండ్ లోపల నేనైతే ట్యాంక్ టాప్ వేద్దామని చెప్పి అనుకుంటున్నా. నేనైతే ఇది అజియోలో తీసుకున్నాను, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉండింది నా దగ్గర. సో ఇలా అయితే ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇది వేసుకుంటే నాకు నచ్చింది. సో ఇలా పే చేద్దాం అనుకుంటున్నా. అండ్ దీనికి కార్డ్ సెట్ కాబట్టి ప్యాంట్ కూడా వచ్చింది. ఇలా అయితే వచ్చింది అనమాట, మంచి ఫ్లేర్ ఉంది ప్యాంట్కి. సో మోస్ట్లీ నేను గెట్ రెడీ విత్ మీ వీడియోస్ అన్ని షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను, పక్కా అవి మిస్ అవ్వకండి. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అయితే ఈ డ్రెస్ ఒకటి తీసుకున్నాను. అండ్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒక నైట్ డ్రెస్ అయితే పెట్టా, అది కూడా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటే బాబోయ్, ఈ అమ్మాయిలకి చాలా కంఫర్ట్స్ ఉండాలి. నాకైతే చాలా ప్లాన్డ్గా ఉండాలన్నమాట ఏదైనా కూడా. సో నాకు ఈ కలర్ నచ్చింది అనమాట, నైట్ డ్రెస్. సో అందుకే ఇదైతే పెట్టాను. బట్ చాలా క్యూట్ ఉంది కలర్ అయితే. ఎంత నాకు ఇది 499 ఎంతో పడింది, బట్ బాగుండింది. సో కాటన్ అనమాట ఇది. ఇట్స్ లుక్ గుడ్, నైస్, బాగుంది. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా. సో ప్యాంట్ కూడా వచ్చిందనమాట. ఇంకా ఏం వేసుకొని వెళ్ళలేదు, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అనమాట వచ్చిన పార్సిల్స్ అన్నీ.
అండ్ ఇవి ఒకసారి ఓపెన్ చేసి వేసుకొని చూసాక నేను నా లగేజ్ అనేది ప్యాక్ చేసుకుంటా. సో దట్ నాకు అర్థమవుతుంది సెట్ అవుతాయా లేదు అంటే రిటర్న్ పెట్టేస్తాను. సో ఇదైతే కలర్ చాలా నచ్చింది, బట్ వేసుకున్నప్పుడు ఫిట్ ఎలా ఉంటుందో తెలీదు. అండ్ బట్టలు ఏవైతే ఇవే వచ్చాయి. నేను జూడియోలో ఒక 2 తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. జూడియోలో ఈ మ్యాక్సీ డ్రెస్ అయితే తీసుకున్నాను. నాకు కలర్ అయితే చాలా నచ్చింది, ఎందుకో తెలియదు. ఈ మధ్య నాకు వైట్ చాలా బాగా నచ్చుతున్నాయి. సో ఈ క్యూట్ ఉందన్నమాట మ్యాక్సీ డ్రెస్ కూడా. ఇదైతే తీసుకున్నా. ఇలా వెనక మనకి థ్రెడ్స్ అండ్ ఇలా అయితే వచ్చింది. చాలా క్యూట్ ఉంది, మంచి ఫ్లేర్ కూడా ఉందన్నమాట. అండ్ ఒక బ్లాక్ జీన్స్ అయితే తీసుకున్నా. అంతే, ఎప్పుడు జూడియోకి వెళ్దామన్నా కూడా ఫుల్ వర్షం అనమాట. సో అంతేం కుదరలేదు, నాకు కూడా పెద్ద నచ్చలేదు. అజియోలో కూడా కొన్ని పెట్టాను, బట్ ఓన్లీ ఒక్కటే వచ్చింది. సో ఇదైతే మొత్తం గ్రీన్ అనమాట. మ్యాక్సీ డ్రెస్ అయితే పెట్టాను. హ్యాండ్స్ నాకు బాగా నచ్చాయి అన్నిటికంటే. సో ఇలా అయితే వచ్చిందనమాట, లాంగ్ హ్యాండ్స్. ఇక్కడ కొంచెం పఫ్ టైప్ వచ్చింది, నాకు బాగా నచ్చింది. ఇది మాత్రం వేసుకుంటే లుక్ నచ్చింది. సో ఇది ఒకటి పెట్టాను. అండ్ ఇంకొక నైట్ బాక్స్ అయితే ఉందన్నమాట, ఇది కూడా ఓపెన్ చేసేద్దాం. ఇదైతే ఫస్ట్ లక్స్ బాడీ వాష్ అనమాట. ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను. సో సోప్స్ క్యారీ చేయలేము కాబట్టి మోస్ట్లీ ఫేస్ వాష్ అండ్ బాడీ వాష్లో యూజ్ చేస్తే బెస్ట్. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఒక ఐబ్రో పెన్సిల్ అయితే తీసుకున్నా. అండ్ లిప్ లైనర్ ఒకటి తీసుకున్నా. లాక్మీ బాడీ లోషన్ తీసుకున్నాను అనమాట. ఇట్లాంటి చిన్నదైతే లేదు, సో చిన్నదైతే హ్యాండీగా ఉంటుంది, ఎక్కడన్నా హ్యాండ్ బ్యాగ్లో కానీ వేసేవచ్చు అని చెప్పి ఇదైతే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇవి పఫ్స్ ఆర్డర్ చేశాను అనమాట. ఒకటి ఫస్ట్ నైకా నుంచి, చాలా క్యూట్. నేను లావెండర్ కలర్లో అయితే ఆర్డర్ చేశాను. సో ఇక్కడ నేను ఏం తీసుకున్నాను అని చెప్పి మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అడగండి, నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇవైతే చాలా క్యూట్ ఉన్నాయి చూడడానికి. ఇవి నాకు అరౌండ్ ఒక 90 రూపీస్కో ఏమో వచ్చాయి అనుకుంటా 2. ఇవి చాలా చాలా బాగున్నాయి. ఇది ఒక కలర్ నెయిల్ పాలిష్ తీసుకున్నాను అనమాట. చెప్పాను కదా చిన్నవే, కొన్ని అయితే తీసుకున్నాను అంతే. ఇంకా స్టార్ట్ అయిపోయాను. అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఓఆర్ఆర్ దగ్గర నుంచి క్యాబ్ మాట్లాడుకొని వెళ్దాం అనుకుంటున్నాం. సో అక్కడికి వెళ్తున్నాను అనమాట, ఓఆర్ఆర్ దగ్గరికి. నా ఫిట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది ఈ రోజుది. సో అందరం అక్కడ మీట్ అయ్యి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో 40 to 45 minutes పట్టింది మాకు ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వటానికి. అండ్ ఒక 3 hours ముందే వెళ్ళిపోయాం అనమాట. మాకు ఫ్లైట్ 9:15కి ఉండింది, మేము 6:30 కల్లా స్టార్ట్ అయిపోయాం. సో మోస్ట్లీ 7:15 కల్లా అక్కడ ఉండాం అనమాట. మేము మొత్తం 5 members అయితే వెళ్తున్నాం. ఇంకో ఫ్రెండ్ రావాలి, తను ఆన్ ద వేలో ఉంది. మేము 4 members ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట తన కోసం. ఇంకా నా ఫ్రెండ్ కూడా వచ్చేసింది. ఇంకా అందరం కలిసి ఇంకా లగేజ్ పెట్టడానికి అయితే వెళ్ళాము. సో దట్ కొంచెం ఫ్రీగా తిరగొచ్చు, టైం ఉంది, మాకు చాలానే టైం ఉండింది అనమాట. త్వరగానే వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా లగేజ్ అంతా పెట్టేసి అలా ఊరికే తిరుగుతూ ఉన్నాం అనమాట ఎయిర్పోర్ట్ మొత్తం కొంతసేపు అలాగా. అప్పుడప్పుడు అన్ప్లాన్ ట్రిప్సే చాలా బెస్ట్ అనిపిస్తుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఈ 5 days అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలన్నమాట ఈ ట్రిప్ని మాత్రం. అండ్ ఆల్సో ఫస్ట్ మేము కూర్గ్ అండ్ వాయనాడ్ అనుకున్నాం, బట్ వాయనాడ్లో వెదర్ కండిషన్స్ వల్ల మేము చిక్మంగళూరు కూర్గ్ అయితేనే బెస్ట్ అనుకుంటున్నాం అనమాట. ఇంకా మా బోర్డింగ్ టైం అయితే అవుతుంది, అరౌండ్ 8:15 కల్లా వెళ్ళాలి. సో అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. చాలా పీస్ఫుల్గా అనిపించింది, త్వరగా వెళ్ళిపోయాం కాబట్టి కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి టైం దొరికింది. అండ్ ఆల్సో హడావిడి లేకుండా ఉండిందనమాట. ఫస్ట్ ఫ్లైట్ దగ్గరికి అయితే బస్లో ట్రావెల్ చేస్తున్నాం, కొంచెం దూరం ఉందన్నమాట ఫ్లైట్. నాకు తెలిసి ఇది నా సెకండ్ టైం అనుకుంటా నేను ఫ్లైట్ ఎక్కడం. ఆల్మోస్ట్ 4 years తర్వాత అయితే ఎక్కాను నేను ఈ వీడియోలో మాకు ఎంత ఎక్స్పెన్సెస్ అయినాయి అని కూడా చెప్దాం అనుకుంటున్నా. ఎవరికన్నా హెల్ప్ఫుల్ అవ్వచ్చు ఈసారి ఎవరైనా ట్రిప్కి వెళ్తుంటే. అప్ అండ్ డౌన్ మేమైతే ఫ్లైటే ప్రిఫర్ చేసాం, బికాస్ ట్రావెలింగ్ టైం తగ్గుతుంది అండ్ ఆల్సో కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది, జర్నీ ఏం తెలియకుండా అని చెప్పి ఇవే ప్రిఫర్ చేసాం అనమాట. మేము బుక్ చేసుకుంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, నైట్ టైం కాబట్టి మాకు పర్ హెడ్ 3,200 రూపీస్ అయితే పడింది. ఇంకా బెంగళూరు రీచ్ అయిన తర్వాత మేమైతే ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేస్తున్నాము. మా ఫ్రెండ్స్ వెళ్ళి కార్ పిక్ చేసుకోవడానికి వెళ్ళారు. మేము ఇక్కడ నుంచి కార్ మాట్లాడుకున్నాం అనమాట, సో దట్ మాకు ట్రావెలింగ్కి ఈజీ అవుతుంది కార్ అయితే అని చెప్పి. సో అక్కడే డిన్నర్ చేసేసి ఎర్లీ మార్నింగ్ 4:30 or 5కి స్టార్ట్ అయ్యామనుకుంటా నంది హిల్స్కి. ఎయిర్పోర్ట్ నుంచి నంది హిల్స్ జస్ట్ 35 to 40 kilometers మాత్రమే ఉందన్నమాట. సో దగ్గరే అని చెప్పి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. వెదర్ అయితే చాలా చాలా బాగుంది నిజంగా. అండ్ ఆల్సో చాలా మంది బైక్స్ మీద రావడానికి ప్రిఫర్ చేశారు.
ఎర్లీ మార్నింగ్ 5:30 AM వ్యూ అనమాట ఇది. ఎంత బాగా అనిపించిందో నిజంగా ఈ వెదర్‌ని చూస్తున్నప్పుడు మాత్రం. చలి కూడా అలానే ఉందనమాట. అండ్ ఇక్కడ మనం కార్ పార్కింగ్ చేసి టికెట్స్ తీసుకొని పైకైతే వెళ్ళాలి. మేము బేసిక్‌గా సన్‌రైజ్ చూడడానికెళ్ళాం. గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఫోటోస్ అయితే చాలా బాగున్నాయి సన్‌రైజ్‌వి. మస్ట్ అండ్ షుడ్‌గా విజిట్ చేయాలని అయితే ఉందనమాట. బట్ అదే ఎక్సైట్‌మెంట్‌తో వెళ్ళాము. 9 వరకు ఉన్నాం. అప్పటికి సన్ అయితే రాలేదు. ఇంకా ఆకలేసి మ్యాగీ అండ్ టీ అయితే తాగామనమాట. ఆ చల్లటి వెదర్‌లో వేడిగా భలే అనిపించింది. సన్‌రైజ్ అవ్వలేదు కాబట్టి కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉంది. బట్ ఎర్లీ మార్నింగ్ వ్యూస్ గానీ, వెదర్ గానీ చాలా బా అనిపించింది. మెమరీస్ మాత్రం అలా ఉండిపోతాయి అంతే. ప్లేస్ అయితే ఆసమ్ ఉంది చూడాల్సింది. బికాజ్ ఈ మాన్సూన్‌లో కనిపించలేదేమో వ్యూ. బట్ సమ్మర్‌లో అలా బాగా కనిపిస్తదేమో. మేమసల ఎర్లీ మార్నింగ్‌కి చిక్మంగళూరులో ఉండాలి. బట్ నంది హిల్స్ వల్ల లేట్ అయిపోయిందనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాము. అప్పటికే 9 దాటిపోయింది. ఇంకా మాకు బెంగుళూరు నుంచి చిక్మంగళూరుకి 6 అవర్స్ జర్నీ అయితే ఉందనమాట. లేట్‌గా అయితే స్టార్ట్ అయ్యాం. బట్ వెళ్ళే దారిలో ఇదొక ఎపిక్ సీన్ అయితే కనిపించింది. చాలా నవ్వుకున్నాం ఇది చూసి. జనాలేంట్రా బాబు ఇంత వియర్డ్‌గా తయారయ్యారనిపించింది. ఇంకా మేము వెళ్ళేసరికి 4 అయితే అయిపోయిందనమాట. కొంచెం ఫుడ్ తినేసి ప్రశాంతంగా నిద్రపోయాం అందరం. ఇంకా ఈవినింగ్ డిన్నర్‌కైతే వెళ్తున్నాం అరౌండ్ 8:30 ఆ టైంకి. బికాజ్ త్వరగా పడుకొని త్వరగా లెగుద్దామని అయితే డిసైడ్ అయ్యామనమాట. మార్నింగ్ త్వరగా లేచి ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే వెళ్ళాలి కదా! సో మా స్టే మాత్రం చాలా నచ్చింది. ఇది నైట్ వ్యూ అనమాట మా స్టే దగ్గర. అండ్ ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మేము ఎక్కడ స్టే చేసామని చెప్పి. ఇంకా రెస్టారెంట్‌లో ఫుడ్ అయితే తినేసాము. ఇంకా నెక్స్ట్ డే 6:30కి అయితే లేచామనమాట. చాలా కష్టంగా బికాజ్ చాలా చలిగా ఉండింది. అంత పొద్దున్నే లేవాలంటే అస్సలు సహకరించలేదోళ్ళు. బట్ పొద్దున్నే డివోషనల్ సాంగ్స్ కొంచెం పెట్టుకొని అయితే లేచాము. సో ఇంకా ఫాస్ట్‌గా రెడీ అయ్యి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే స్టార్ట్ అయిపోవాలి. ఇలా అయితే రెడీ అయిపోయాను. నా గెట్ రెడీ విత్ మీ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. పక్కా చూడండి. అండ్ ఎవరైనా ఈ సీజన్‌లో ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేస్తుంటే గనక రెయిన్ కోట్ అండ్ స్వెటర్ మస్ట్ అండ్ షుడ్‌గా క్యారీ చేయండి. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట మేమైతే ఎక్స్‌ప్లోర్ చేయడానికి. మేమున్న స్టేకి ఆపోజిట్ రోడ్‌లోని మహాలక్ష్మి టెంపుల్ అయితే ఉంది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందని ఇక్కడ దర్శనం చేసుకొని అయితే స్టార్ట్ అయ్యాము. ముందు రోజు నైటే అన్నీ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఏ ప్లేసెస్ చూడాలి, ఎక్కడెక్కడ కవర్ చేయాలని చెప్పి. బికాజ్ టైం సేవ్ అవుతుంది అలా కొంచెం ప్లాన్డ్‌గా ఉంటే గనక. సో ఫుల్ అయితే ఆకలేస్తుంది. 10:30కి ఏమో మేము బయటకు వచ్చామన్నమాట. 6:30కి లేచి. సో ఒక దగ్గర అయితే ఆగాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇంకా మేము వెళ్ళే వేలోనే ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ అయితే కనిపించింది. సో ఇక్కడ తినేద్దామని ఫిక్స్ అయ్యాం కానీ అంతగా నచ్చలేదు. ఫుడ్ దగ్గర కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు. ఇంకా ఓన్లీ ఇడ్లీ తిన్నాను అనమాట నేనైతే. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం అయితే వెళ్ళే కొద్దీ ఎక్కువ పడుతూనే ఉంది. బట్ ఒక పాయింట్‌కి వచ్చేసరికి ఆగిపోయిందనమాట. మనం అక్కడి నుంచి జీప్స్ మాట్లాడుకొని పైకెళ్ళాలి. మన కార్స్ అయితే అక్కడి నుంచి అలో లేవు. పర్ హెడ్ 600 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. బట్ ఆ రోడ్స్ మీద మనం వెళ్ళడం కంటే ఆ జీప్స్‌లో వెళ్తే చాలా సేఫ్ అనిపించింది. బికాజ్ రోడ్స్ ఏం కనిపించట్లేదు. ఫుల్ ఆఫ్ ఫాగ్ ఉండింది. బట్ ఓన్లీ 4 ప్లేసెసే వాళ్ళు కవర్ చేస్తారు. ఇంకో 2 పీక్ పాయింట్స్ అయితే వేరే సైడ్ ఉంటాయి. అవి నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఈ పీక్ పాయింట్స్కి వచ్చినప్పుడు ఎప్పుడు వర్షం పడుతుందో మనం చెప్పలేం. సో ఆల్వేస్ రెయిన్ కోట్ అయితే క్యారీ చేయాల్సిందే. బట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఈ జెడ్ పాయింట్లో మాత్రం ఒక్క 2 మినిట్స్ కూడా గాలి అనేది ఆగలేదు. అంత భయంకరంగా వచ్చింది. మనుషులు అయితే నిజంగా ఎగిరిపోతారు అనిపించింది. జారీ ఫాల్స్ కూడా కవర్ చేసామన్నమాట. ఈ 4 ప్లేసెస్ కొంచెం దగ్గరే ఉంటాయి. మనం పే చేసిన 600లోనే వాళ్ళు తీసుకెళ్తారనమాట. బాబా బుడంగిరి పీక్ అండ్ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది అక్కడే. అండ్ తర్వాత జెడ్ పాయింట్, జారీ ఫాల్స్ అయితే వీళ్ళకి ఇచ్చిన 600లోనే కవర్ అవుతాయి. అండ్ ఇంకో 2 పీక్ పాయింట్స్ మాత్రం వేరే సైడ్ ఉంటాయి. సో అవి మేమైతే లంచ్ అయిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నాం. ఈ జారీ ఫాల్స్ అయితే లాంగెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ కర్ణాటక. చాలా బాగా అనిపించింది అనమాట. వ్యూస్ అయితే అన్ని చోట్ల చాలా బాగా నచ్చేసాయి మాకు. పీక్ పాయింట్స్లో ఎక్కడా మాకు వ్యూ కనిపించలేదు బికాస్ ఆఫ్ ఫాగ్. ఇంత గ్రీనరీ అండ్ ఈ వ్యూస్ కావాలనుకుంటే మాత్రమే మాన్సూన్లో రావాలంట. మీకు పీక్ పాయింట్స్లో వ్యూ కనిపించాలంటే సమ్మరే బెస్ట్ అని చెప్పారనమాట అక్కడ వాళ్ళు. బట్ ఇలాంటి నేచర్ మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాన్సూన్ ఈజ్ ద బెస్ట్ అని చెప్తాను నేనైతే. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక 2 పీక్ పాయింట్స్ మాత్రం వాళ్ళతో తీసుకెళ్లే వేలో ఉండవు. ఈ 2 వేరే దగ్గర అయితే ఉంటాయన్నమాట. ఇంకా లంచ్ చేసేసి అక్కడికైతే వెళ్ళాము. మనం దిగంగానే ఒక పీక్ పాయింట్ అయితే కనిపిస్తుంది. ఈ ములయంగారిగిరికి వెళ్ళాలంటే మాత్రం వెహికల్ అయితే మాట్లాడుకోవాలి అక్కడ కూడా. మనం 3 కిలోమీటర్స్ పైకి వెళ్ళాలి ఆ జీప్లోనే. బట్ వాళ్ళు 2 కిలోమీటర్స్ వరకే తీసుకెళ్తారు. ఇంకొక 1 కిలోమీటర్ బై వాక్ వెళ్ళాలన్నమాట మనం పీక్ పాయింట్ చూడాలంటే. సో మేము అంతవరకు అయితే వెళ్ళలేదు. కొంచెం వెళ్ళి వెనక్కి వచ్చేసాము ఇంకా. సో సెకండ్ డేతో చిక్మంగళూరు అంతా కవర్ చేసేసాము. 1 డే సరిపోతుంది చిక్మంగళూరుకి. మా ట్రిప్లో ఇది డే 3. సో కూర్క్ అయితే స్టార్ట్ అవ్వాలి. ఎర్లీగా లేచి కొంచెం పూల్లో అయితే దిగుదాం అనుకున్నాము. మేము పూల్ ఉన్న స్టేనే ప్రిఫర్ చేసామన్నమాట. కొంచెం ఇట్లా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి. అరౌండ్ 7:30, 8 అలాగా పూల్ దగ్గరికి అయితే వెళ్ళాం
ఇంకొంచెం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. ఇంకా నా స్వెటర్ తడిచిపోయింది అనమాట. నేనైతే ఇట్లా డ్రైయర్తో స్వెటర్ని ఆరబెడుతున్నాను. ఈ డ్రైయర్ మాత్రం చాలా హెల్ప్ అయింది బికాస్ చల్లగా ఉండింది కదా, అన్నిటికీ ఇదే యూజ్ చేసాము. ఇంకా రూమ్ అయితే వెకేట్ చేసేసి ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి కూర్కి ఇంకా. బట్ ఈ స్టే మాత్రం మాకు చాలా మెమరబుల్, చాలా చాలా నచ్చింది, పీస్ఫుల్గా అనిపించింది అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఒక దగ్గర అయితే ఆగామన్నమాట. ఇక్కడ కూడా చాలా బాగున్నాయి బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా. ఇంకా కూర్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. చిక్మంగళూరు నుంచి కూర్గ్ అరౌండ్ 110 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళేసరికి మాకు 2 hours ఏమో టైం పట్టింది అనమాట. బట్ ఆన్ ద వేలో బేలూరు టెంపుల్ అయితే విజిట్ చేసాము. ఎవరన్నా ఆ వే నుంచి వెళ్తుంటే కనుక ఈ బేలూరు టెంపుల్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలా చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం. ఓల్డ్ టెంపుల్ అనమాట, మొత్తం ఓల్డ్ ఆర్కిటెక్చరే ఉంటుంది. బట్ ఎంత పీస్ఫుల్గా అనిపించిందో నిజంగా. చాలా పెద్ద టెంపుల్ ఇదైతే. చెన్నకేశవ స్వామి అయితే ఉంటారనమాట. మా ప్లాన్లో నిజంగా ఈ టెంపుల్ అయితే లేదు. బట్ మేము ఏదైనా టెంపుల్ వెళ్దాం అనుకునేసరికి 2 kilometers అరౌండ్లోనే ఇది కనిపించింది. బట్ వెళ్ళటం అయితే మాకు చాలా హ్యాపీ అనిపించింది బికాజ్ ఇది మస్ట్ విజిట్ చేయాల్సిన టెంపుల్ అంట. ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుంది నిజంగా. ఇంత పీస్ఫుల్గా ఉండే టెంపుల్స్ అయితే విజిట్ చేసి చాలా రోజులు అయింది అనిపించింది. అండ్ ఆల్సో వెదర్ అయితే ఎంత బాగా అనిపిస్తుందో. ఎక్కడ చూసినా గ్రీనరీయే. ఏ బిల్డింగ్ అయినా ఒక 2 floors అబోవ్ అయితే నాకు అస్సలు అయితే కనిపించలేదు. అంతా ప్లాంట్స్తో నిండిపోయి ఉంది. ఒకవేళ ఏదైనా బిల్డింగ్ ఉన్నా కూడా. అండ్ కూర్గ్ వెళ్ళే దారిలోనే మాకు ఇలా చిన్న వాటర్ ఫాల్స్ ఏదో కనిపించింది అనమాట. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఫైనల్గా మేము కూర్గ్ అయితే వచ్చేసామన్నమాట. ఈవినింగ్ 5 అలా అయింది. మేము లేట్గా స్టార్ట్ అయ్యాము. సో ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా స్టే దగ్గరికి అయితే వెళ్ళిపోయి స్టే తీసుకున్నాం. సో కొంచెం వర్షం పడుతుండే ఆ టైంలో. ఇంకా డిన్నర్ చేయడానికి వెళ్ళిపోయామన్నమాట కొంచెం ఫ్రెష్ అయ్యి అలాగా. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ త్వరగా లేచి స్టార్ట్ అవ్వాలి కూర్గ్ ఎక్స్ప్లోర్ చేయడానికి. ముందు రోజే ఎక్కడెక్కడికి వెళ్ళాలా అని చెప్పి ఆల్రెడీ ప్లాన్ అయితే చేసేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే 10:30 అరౌండ్కి మేము మనీ వ్యూ కాఫీ ప్లాంటేషన్కి అయితే వచ్చాము. సో ఇది బయట వ్యూ అనమాట, ఇంకా లోపలికి వెళ్ళలేదు మేము. బయట వ్యూ మాత్రం అదిరిపోయింది. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి టికెట్స్ అయితే అక్కడ కౌంటర్లో తీసుకోవాలి. ఒక 200 per person ఉంటుంది. మనతో పాటు ఒక గైడ్ వస్తారనమాట. సో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ఏమేమి ప్లాన్ చేస్తారు అదంతా మొత్తం. ఇక్కడ ఎక్కువ స్పైసెస్ ఫేమస్ కూర్గ్లో. కాఫీ పౌడర్, స్పైసెస్ ఇవన్నీ ఫేమస్ అనమాట. ఇది మొత్తం 300 acres లో అయితే ఉంటదంట. సో వాళ్ళు మనకి మెయిన్ థింగ్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఫ్లవర్స్ అయితే ఆసమ్ ఉన్నాయి ఇక్కడ మాత్రం, కలర్ఫుల్ గా అనిపించాయి. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లా ఉంది. ఇక్కడ మనం ఎక్కి చూసే మొత్తం కూర్గ్ అంతా కనిపిస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో కొంచెం భయం వేసింది బికాస్ ఇది కొంచెం ఊగుతుంది. బట్ ఇక్కడ నుంచి వ్యూ చేస్తే మాత్రం వావ్, చాలా చాలా బాగుంది నిజంగా. తిరిగి అలసిపోయాం మేమైతే. సో ఇక్కడైతే కాఫీ మనకి టేస్ట్ చేయడానికి అయితే ఇస్తారు. ఒకవేళ మనకి నచ్చింది అంటే కింద స్టోర్ ఉంటుంది. సో మనకు కావాల్సినవన్నీ ఇక్కడే కొనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడే ట్రాప్లో పడిపోతాం. చాలా అంటే చాలా కొన్నాం మేమైతే. కొంచెం ప్రైజీయే ఉంటాయి బికాజ్ న్యాచురల్గా పండిస్తారు కాబట్టి, మనం అక్కడ నుంచే తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం ప్రైస్ ఉంటాయి. బట్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందని చెప్తాం. మేము స్పైసెస్ అండ్ కొన్ని కాఫీ పౌడర్స్ అయితే ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాము. నెక్స్ట్ అయితే మేము అబీ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. అబీ వాటర్ ఫాల్స్ కూడా కొంచెం దగ్గరే ఉందన్నమాట. మనం ప్లేస్ టు ప్లేస్ ఇన్ని కిలోమీటర్స్ ఉన్నాయా అని చెప్పి చూసుకొని వెళ్తే బెస్ట్. బికాస్ దగ్గర ఉన్నాయి ఫస్ట్ కవర్ చేసి దూరాన్ని తర్వాత వెళ్ళొచ్చు. సో మేమైతే దగ్గర ఉన్నాయి ఫస్ట్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ కూడా అంతే 10 rupees per head టికెట్ ఉంటుంది. పార్కింగ్ ఒక దగ్గర చేసుకొని వెళ్ళాలన్నమాట. ఎంత బాగుందో వాటర్ ఫాల్స్ అయితే నిజంగా. ఈ మాన్సూన్లో కాబట్టి రెయినీ సీజన్లో ఎక్కువ వాటర్ ఉంటాయి, అందుకే ఇంత మంచిగా కనిపిస్తుంది. లేదంటే ఇంత మంచిగా ఉండకపోవచ్చేమో.
నాకైతే ఈ వాటర్ ఫాల్స్ చాలా చాలా నచ్చాయి. అండ్ ఆల్సో మనం దిగేటప్పుడు ఏం అర్థం అవ్వదనమాట. ఇప్పుడు ఎక్కేటప్పుడు అయితే సినిమా కనిపించింది. వామ్మో! ఎంత నడిచామా అని చెప్పి ఒక దగ్గర అలసిపోయి అయితే కూర్చున్నాము. ఎక్కువ ఇలాంటి పీక్ పాయింట్స్‌కి వచ్చినప్పుడు దిగేవి, ఎక్కేవి ఎక్కువ ఉంటాయి. సో, మనం అలా ప్లాన్ చేసుకోవాలి ఇంకా. జిప్ లైన్ చేద్దామనే డెసిషన్ అయితే తీసుకున్నాననమాట. మనం అబీ ఫాల్స్‌కెళ్ళే వేలోనే ఈ జిప్ లైన్ ఒక సైడ్ ఉంటుంది. సో, అక్కడే చేద్దామని అయితే అనుకున్నాము. చాలా భయమేసింది. బట్ ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి అని చెప్పైతే చేశాను. ఫారెస్ట్ మీద నుంచి అయితే వెళ్తామనమాట. కిందకి చూసినప్పుడు చాలా భయమేసింది. బట్ ఇలాంటివి కొన్ని కొన్ని లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలైతే అనిపించింది. బట్ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది నాకు. భయపడ్డాను ఒప్పుకుంటా. కానీ ఇలాంటి వ్యూ అండ్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం టాప్ అసలు. లైఫ్‌లో గుర్తుండిపోయిద్ది నాకైతే. నెక్స్ట్ ఇప్పుడు మండల్పాటి పీక్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మధ్యలో ఒక దగ్గర ఆగామనమాట మ్యాగీ తిందామని చెప్పి. ఈ వైట్ క్యాట్ ఎంత క్యూట్‌గా అనిపించిందో. పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదనమాట టైం లేదని చెప్పి. ఇంకా మ్యాగీ తినేసి ఇక్కడ నుంచి పీక్ పాయింట్ దగ్గరే. సో, అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడే చెప్తున్నా ఇలాంటి పీక్ పాయింట్స్‌కి వెళ్ళినప్పుడు మాత్రం మనకు అసలు సిగ్నలే ఉండదు. ఒకవేళ మనం మ్యాప్స్ పెట్టుకున్నా కూడా మధ్య మధ్యలో ఆగిపోతదనమాట. మేమేం చేసామంటే ఎక్కడైనా తినడానికి ఆగినప్పుడు హాట్‌స్పాట్ ఆన్ చేసుకొని వేరే వాళ్ళది ఇలా మ్యాప్స్ పెట్టుకొని అయితే స్టార్ట్ అయ్యాము. మండల్పాటి పీక్‌కి వెళ్ళాలన్నా కూడా మన కార్స్ అయితే నాట్ అలౌడ్. అక్కడ జీప్ మాట్లాడుకొని వెళ్ళాలి. పర్ పర్సన్ 600-700 అయితే ఛార్జ్ చేస్తారు. అప్ అండ్ డౌన్ టోటల్ 30 కిలోమీటర్స్ అయితే ఉంటది. ఒక 15 కిలోమీటర్స్ ఒక 10 కిలోమీటర్స్ మాత్రం బాగుంటుంది. రోడ్ పర్లేదనిపిస్తది. లాస్ట్ 5 కిలోమీటర్స్ అయితే వామ్మో! చాలా అంటే చాలా భయమేసింది. ఆ రోడ్ చూస్తేనే ఒకసారి మీరు చూడొచ్చు. అన్ని వీడియో తీశాను నేను. ఇదొక అడ్వెంచర్ అనే చెప్పొచ్చు. ఇదే రోడ్‌లో 2 జీప్స్ వెళ్తున్నాయన్నమాట. వామ్మో! నిజంగా చాలా భయమేసింది. ఎందుకంటే పక్కకే మనకి మొత్తం వ్యూ పాయింట్ అంతా కనిపిస్తుంది. బట్ వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళేం భయపడరు. మనకు కొత్త కాబట్టి మనకు భయమేస్తది. ఇలా ఉందన్నమాట రోడ్ అయితే మాత్రం కొంచెం ఇబ్బందిగానే అనిపిచ్చింది. జీప్ అయితే ఒక దగ్గర పార్క్ చేస్తారు. ఒక 300 మీటర్స్ అయితే నడవాలన్నమాట. ఒక 40 మినిట్స్‌లో బ్యాక్ వచ్చేయమని చెప్తారు. వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తారనమాట. అసలైతే వ్యూ పాయింట్స్ ఎక్కడ ఏమీ కనిపించలేదు. కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఉండింది. బట్ ఆ వెదర్ మాత్రం అంత పీక్‌లో అసలు ఫుల్ ఫాగ్ ఉండింది. అసలుకి మనం వర్షం పడకపోయినా తడిసిపోతామంటే ఈ మంచు వల్లే మొత్తం తడిసిపోతున్నాం అనమాట. అండ్ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ. అండ్ మీరు చూడొచ్చు ఐ లాషెస్ మీద కూడా ఆ మంచు అనేది ఉండిపోయిందనమాట. ఫుల్ చలి పెట్టేసింది. ఈ వీడియోస్ అండ్ ఫొటోస్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం ప్యాక్డ్ స్వెటర్ అండ్ మాస్క్ అయితే పెట్టేసుకున్నా. ఆ మాస్క్ ఎగిరిపోయిందనమాట గాలికి. సో, ఇంకా స్వెటర్తో కవర్ చేసేసుకున్నాను నేనైతే మొత్తం. అసలు పక్కన మనుషులే కనిపించరు. ఎక్కడెక్కడ ఎవరున్నారా అని చెప్పి. సో, మేము మా 5 మెంబర్స్ ఒకే దగ్గర ఉన్నామన్నమాట. కొంచెం దూరం వెళ్ళినా కూడా కనిపించట్లేదు. అంత మంచు ఉండిందనమాట మొత్తం. మొత్తం కవర్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే ఒక 40 మినిట్స్ అలా ఉంది. ఇంకా మేమైతే బ్యాగ్కి వచ్చేస్తున్నాము. చేతులు చల్లగా అయిపోయినాయిరా. చేతులు చూడు. ఇంకా తర్వాత మేమైతే కిందకి దిగిన తర్వాత రాజా సీట్ కూడా దగ్గరే. సో, అక్కడ కూడా వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. అండ్ గార్డెన్ కూడా చూడాల్సిందే అని చెప్పి విజిట్ చేసాము. సో, ఇది కూడా ఎంట్రీ టికెట్ నాకు తెలిసి 30 రూపీస్ 20 రూపీస్ ఎంతో ఉంటుంది. బట్ ఇక్కడ కూడా చాలా చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ కానీ మొత్తం పార్క్ టైప్ ఉంటుంది అనమాట. బట్ చాలా నచ్చింది వ్యూ చూడడానికి అయితే. ఇక్కడ నుంచి కొంచెం బెస్ట్ అనమాట. వ్యూ కొద్దిగా కనిపిస్తుంది. అసలు ఆ పీక్ పాయింట్స్లో అయితే కొంచెం అంటే కొంచెం కూడా కనిపించట్లేదు. అండ్ మేము విజిట్ చేసిన టైం అరౌండ్ వచ్చేసి 5:30 అయిందనమాట. ఈ రాజా సీట్కి వచ్చేసరికి మేము మధ్యాహ్నం వెళ్ళినా కూడా మాకు పీక్ పాయింట్లో కొంచెం వ్యూ కూడా కనిపించలేదు. అలా ఉందన్నమాట ఫాగ్ అక్కడంతా. సో, 1 డే మొత్తం కూర్కైతే స్పెండ్ చేసేసామన్నమాట. ఇది లాస్ట్ డే మార్నింగ్. ఈవినింగ్ కల్లా బెంగళూరు వెళ్ళిపోవాలి. మాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ ఉందన్నమాట. సో, మార్నింగే ఇంకా రూమ్ అయితే వెకేట్ చేసేసి అండ్ మధ్యలో కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేద్దాం అనుకున్నాం. ఆ ప్లేసెస్ కవర్ చేసి బెంగళూరు అయితే వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట. అస్సలు రావాలనిపించలేదన్నమాట. ఈ ప్లేస్ చూసినప్పుడు నాకు అక్కడే ఉండిపోవాలనిపించింది ఛాన్స్ ఉంటే మాత్రం. అండ్ దగ్గరలో శివుడు టెంపుల్ ఉంటే అక్కడికైతే వెళ్ళాం. శ్రీ ఓంకారేశ్వర టెంపుల్ అనమాట. చాలా ఓల్డ్ టెంపుల్ ఇది కూడా. చాలా ఫేమస్ అంట. సో, మేమైతే దగ్గరే ఒక 1-2 మినిట్స్లో ఉందన్నమాట మాకు. సో, ఇక్కడికైతే వెళ్ళాం మేము. ఈ టెంపుల్ అయితే 1820s టెంపుల్ అనమాట. చాలా ఓల్డ్ టెంపుల్. బట్ చూడ్డానికైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ చిన్న పాండ్ కూడా ఒకటి ఉండింది అనమాట. అండ్ మాకు దగ్గరలోనే మడికేరి ఫోర్ట్ కూడా ఒక 5 మినిట్స్ అంతే జర్నీ. బట్ మేము అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ వర్షం పడుతుంది అనమాట. ఇంకా మళ్ళీ తడిస్తే జర్నీ చాలా చిరాకు అవుతుంది అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళకుండా ఇంకా రిటర్న్ అయిపోయాము.
వెళ్ళిపోతున్నప్పుడైతే ఇంకా 2 డేస్ ఉంటే బావుండు గదా! అని ఫీలింగ్ అయితే వచ్చింది. ఒక 5 డేస్ అన్నీ మర్చిపోయి చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేసినట్టు అనిపిచ్చింది. బికాస్ ఆఫ్ ఈ గ్రీనరీ వల్ల అనమాట. మైండ్ పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. అండ్ మేము వెళ్ళే దారిలోనే కావేరి నిసర్గధామ గూడా కనిపిచ్చిందనమాట. సో, ఇది గూడా కవర్ చేసైతే వెళ్ళాము. ఇదొక పార్క్ టైప్ సంథింగ్ ఉంది. పక్కా విజిట్ చేయాలంటే నేనైతే నో అనే చెప్తా. పెద్ద గొప్పగా ఏం లేదు. బట్ మేమెళ్ళే దారిలో మాకు టైం ఉంది గాబట్టి మేమైతే కవర్ చేసాం. బట్ స్పెషల్‌గా ఇక్కడికెళ్ళాలంటే మాత్రం ఏమంత గొప్పగా అనిపించలేదు. బికాజ్ అక్కడ కవర్ చేయడానికి ఏం లేదనమాట. ఇక్కడ టికెట్ కూడా పర్ పర్సన్ ₹80 అలా ఉండింది. ఎక్కువ సేపు గూడా ఉండలేదనమాట. మేము ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్సే ఉన్నాము. అండ్ ఇక్కడ కవర్ చేయడానికి గూడా పెద్ద ఏం లేదు. ఓన్లీ కొంచెం ఈ డియర్స్ వల్ల కొద్దిగా టైం అయితే ఒక 10 మినిట్స్ ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకైతే స్టార్ట్ అయిపోయామనమాట వెనక్కి. ఆ రోజు వర్షం అయితే సడన్‌గా పడుతుంది, ఆగిపోతుంది. ఎప్పుడు పడుతుందో అర్థం కాలేదు. ఆ రోజు తడవడమే అయిపోయింది మాకు. ఇక్కడైతే రివర్ ఉంటుంది. బట్ అది క్లోజ్‌లో ఉందనమాట. నెక్స్ట్ అయితే మేము హరంగి డ్యామ్‌కైతే వెళ్ళాము. అక్కడ ఎలిఫెంట్ క్యాంప్ గూడా ఉంటదని చెప్పి వెళ్ళాం. మేము వెళ్ళేసరికి అక్కడ ఎలిఫెంట్‌ది క్లోజ్ అయిపోయింది. ఓన్లీ 9:30-11:30 అండ్ 4:30-6:30 మాత్రమే అలౌడ్ అనమాట ఎలిఫెంట్ క్యాంప్‌కైతే. రిజర్వాయర్ కూడా పక్కనే. సో, అందుకని ఇక్కడికైతే వెళ్ళాం. ఇది మొత్తం ఒక గార్డెన్‌లా అనిపించింది మాకైతే. చాలా బావుంది వ్యూ చూడ్డానికైతే మాత్రం. మొత్తం ఫ్లవర్స్‌తో అట్లా ఉందనమాట గ్రీనరీగా. అండ్ కొంతసేపు ఇక్కడ ఉండేసి ఒక 40 మినిట్స్ అట్లా ఉన్నాము. మొత్తం వర్షం తడిసిపోయామనమాట. ఇంకా తర్వాత ఇక్కడ నుంచి అయితే గోల్డెన్ టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నాం. సో, అక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉందనుకుంటా గోల్డెన్ టెంపుల్. ఇంకా రెయిన్ కోట్స్ ఏసుకొని అయితే వెళ్ళామనమాట. పార్కింగ్ కొంచెం దూరంలో ఉంది. అక్కడి నుంచి ఈ టెంపుల్‌కి వచ్చేసరికి తడిసిపోతామని చెప్పి రెయిన్ కోట్స్ ఏసుకొనే వెళ్ళాము. ఈ టెంపుల్ అయితే టిబెట్ వాళ్ళ కల్చర్, స్పిరిచువాలిటీని రిప్రజెంట్ చేసేలాగా బిల్డ్ చేశారనమాట. చాలా మంచిగా అనిపించింది ఇది కూడా చూడ్డానికైతే మాత్రం. ఈ ప్లేసెస్ అన్నీ ఇంకా విజిట్ చేసి ఇంక బెంగుళూరు అయితే రిటర్న్ అయితున్నాం. ఇంకా మాకు 5½ అవర్ జర్నీ అయితే ఉంది. సో, నైట్ వరకు రీచ్ అయిపోతే అక్కడ స్టే తీసుకొని పక్క రోజు మార్నింగ్ అయితే ఫ్లైట్ ఉందనమాట. సో, కొంచెం ఎర్లీగా 7 కల్లా వెళ్ళిపోవాలి. ఇంకా మధ్యలోనే లంచ్ అయితే చేసేసాం. మేము బెంగుళూరు రీచ్ అయ్యేసరికి అరౌండ్ 10 అలా అయింది. ఇంకా డిన్నర్‌కెళ్ళేసి రెస్ట్ తీసుకున్నాము. అండ్ పక్క రోజు ఎర్లీ మార్నింగ్ ఇది మా ట్రిప్‌లో లాస్ట్ డే అనమాట. సో, మార్నింగ్ 7:30 కల్లా ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చేసాము. మాకు 9:15కి ఫ్లైట్ ఉండింది. ఈ రోజైతే మా ట్రిప్‌లో లాస్ట్ డే. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఈ 5 డేస్ అన్నీ మర్చిపోయి వర్క్ ప్రెషర్ నుంచి కొంచెం దూరంగా ఉండి మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఇలాంటి బ్రేక్ అయితే పక్కా ఉండాలి ఎవరికన్నా గూడా. మేము కావాలని 2 ప్లేసెసే పెట్టుకున్నామనమాట. కొంచెం పీస్‌ఫుల్‌గా తిరగాలి, హడావిడి ఏం లేకుండా అని చెప్పి. లేదంటే ఇంకొన్ని ప్లేసెస్ కూడా కవర్ చేయొచ్చు ఈ 5 డేస్‌లో. బట్ మేమైతే ఓన్లీ 2 పెట్టుకున్నాం. అండ్ ఆల్సో నేను నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ షేర్ చేశానని అనుకుంటున్నా ఈ వీడియోలో మాత్రం. ఎవరికన్నా హెల్ప్‌ఫుల్ అయితే మాత్రం నాకు ఒక థమ్స్ అప్ సింబల్ అయితే పెట్టండి కామెంట్ బాక్స్‌లో. మేమొచ్చేసరికి కొంచెం లేట్ అయితే అయిందనమాట. సో, ఒక 2 మినిట్స్ ఉంటే మా ఫ్లైట్ మిస్ అయ్యి ఉండేది. బట్ గాడ్ గ్రేస్ మాకు ఫైనల్‌గా దొరికేసింది. వెళ్ళిపోయాం. ఫాస్ట్‌గా వెళ్ళిపోయామనమాట. ట్రావెలింగ్ మాత్రం ఫ్లైట్ వల్ల ఏమో చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎక్కువ టైర్డ్ అయిన ఫీలింగే రాలేదనమాట. అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు. ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత కూడా అసలు వెళ్ళామా అన్న థాట్‌లోనే ఉన్నాము. అంత ప్రశాంతంగా అనిపించింది ఫ్లైట్ జర్నీ వల్ల. అండ్ ఈ ట్రిప్ అయితే నాకు చాలా మెమరబుల్ అసలు. లైఫ్‌లో మర్చిపోలేను. ఉన్నది ఒకటే లైఫ్ కాబట్టి ఇలాంటి షార్ట్ అండ్ క్యూట్ మెమరీస్‌ని మాత్రం పక్కా ఉంచుకోండి. అండ్ మేమైతే హైదరాబాద్ రిటర్న్ అయిపోయాము. మా ట్రిప్ అయితే సక్సెస్‌ఫుల్‌గా ఎండ్ అయిపోయింది. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ వ్లాగ్ ఇంతవరకు చూసినందుకు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. బై బై.